3,56,238 డెత్స్ రికార్డెడ్ ఇన్ 2018. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. వీడియోలో వెళ్తుండగా ఈ నెంబర్ గురించి దాని సిగ్నిఫికెన్స్ గురించి కూడా చెప్తాను. ఈ 3,56,000 ఏంటి అనేది. ఆల్మోస్ట్ మన ఇండియాలో ఫ్రేగ్రెన్స్ యొక్క మార్కెట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 500 బిలియన్ మార్కెట్. అది దట్స్ అ బిగ్గర్ మార్కెట్ దట్ వీఆర్ హ్యావింగ్. అండ్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఫ్రేగ్రెన్స్ ఇప్పుడు ఏదైతే మనం వాడుతున్నామో, బాడీ మిస్ట్ కావచ్చు, బాడీ స్ప్రేస్ కావచ్చు, లేకపోతే డియోడ్రెంట్స్ కావచ్చు, ఫ్రేగ్రెన్సెస్ కావచ్చు, దే ఆర్ ఎక్స్ నెంబర్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ మార్కెట్. ఎన్ని పర్ఫ్యూమ్స్ ఉన్న మార్కెట్లో ఒక పర్ఫ్యూమ్ నార్మల్గా కనూజ్ అత్తర్ అని ఒకటి ఉంది. నార్మల్ లక్నోలో కనూజ్ అత్తర్ ట్రెడిషనల్ వే ఆఫ్ మేకింగ్ అనే పర్ఫ్యూమ్, అది ఒక్కటి తయారవడానికి టేక్స్ ఆల్మోస్ట్ 6 to 7 months, లేదా ఇట్ హార్డ్లీ టేక్స్ 2 months ఆల్సో, డిపెండింగ్ అపాన్ ది న్యాచురల్ మెటీరియల్స్ దే ఆర్ యూజింగ్. రోజ్ కావచ్చు, జాస్మిన్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. బట్ ది సేమ్ థింగ్ ఇప్పుడు నార్మల్గా మీరు చూసే పర్ఫ్యూమ్ బాటిల్స్లో ఏవైతే ఉన్నాయో, మీకు హార్డ్లీ 100 రూపాయలు పెడితే మినీ పాకెట్ వస్తుంది. లేదంటే మీరు కొద్దిగా ఎఫోర్డబుల్ లేదా మిడ్లోకి వెళ్ళాలనుకుంటే ఆల్మోస్ట్ 90 to 100 రూపీస్ పెడితే ఇంకో పర్ఫ్యూమ్ బాటిల్ వస్తుంది. ఈ యొక్క పర్టిక్యులర్ రేంజెస్లో లెట్ జస్ట్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ 90 till 200 రేంజెస్లో ఏవైతే పర్ఫ్యూమ్ ఉన్నాయో, ఇది ఆల్మోస్ట్ మనం మిడిల్ క్లాస్ వాళ్ళందరం కొంటాం. పొద్దున్న లేవగానే హాస్పిటల్ కానీ ఆఫీస్ కానీ వెళ్ళే హడావిడిలో తెలియకుండా ఈ స్ప్రేస్ని మనం వాడుతున్నాం. అరే మనం వెళ్తున్నాం, ఇంత దారి ట్రావెల్ చేయాల్సి వస్తుంది, ట్రావెల్ చేసేటప్పుడు చెమట పడుతుంది, దానివల్ల వాసన వస్తే ఎలా ఉంటుందో, ఆఫీస్లోకి వెళ్ళంగానే అరే చిచి అంటారేమో అన్న ఒక చిన్న ఆలోచనతో వీఆర్ జస్ట్ ఇగ్నోరింగ్ ది ఫ్యాక్ట్స్ అండ్ వీఆర్ యూజింగ్ దోస్ పర్ఫ్యూమ్స్. అవి తెలియకుండా మన హెల్త్ మీద మనకి ఎంత ఇంపాక్ట్ జరుగుతున్నాయో దానివల్ల ఎవ్వరికి ఏం తెలియట్లేదు. బిఫోర్ ఈ వీడియోలో ముందుకెళ్ళే ముందర నేను ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో 3,56,238 డెత్స్ అయినాయని చెప్పిన, చనిపోవడాలు జరిగినాయి ఇన్ 2018లో అని చెప్పా. అది ఎందువల్ల అంటే DEHP థాలెట్స్ అని ఒక పర్టిక్యులర్ కెమికల్. ఈ కెమికల్ని కాస్మెటిక్ ఇండస్ట్రీలో వాడతారు, అలానే ఫ్రేగ్రెన్స్ ఇండస్ట్రీలో కూడా వాడతారు. నాట్ జస్ట్ దిస్, దీనివల్ల హార్ట్ రిలేటెడ్తో చనిపోయారు. మ్యాక్సిమం మంది డెత్స్ ఏవైతే కాజ్ అయినాయో 2018లో, దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ కెమికల్ అండ్ దట్ ఎఫెక్టెడ్ హార్ట్. ఇండియాలో స్పెసిఫికలీ ఇట్ ఈస్ 1,05,338 కేసెస్. నెంబర్ అటు ఇటు ఉండొచ్చు, ఒకవేళ తప్పు ఉంటే ఒకసారి మీరు వెబ్సైట్లో, ఆన్లైన్ వెబ్సైట్లోకి వెళ్ళైనా చెక్ చేయొచ్చు. బట్ అప్రాక్సిమేట్లీ 1,00,000 వరకు డెత్స్ దీనివల్ల అయినాయి. VOC అనే కెమికల్స్ ఉంటాయి. ఇవి ఆల్మోస్ట్ మన హెల్త్ని పాడు చేయడానికి సూపర్ విలన్ లెక్క పనిచేస్తుంది. అది చెప్పడానికి సూపర్ విలన్ కానీ సూపర్ విలన్ కన్నా ఎక్స్ట్రీమ్ అనుకోండి, బల్లాల దేవ కన్నా ఇంకా 3x 4x లెక్క. మన ఇంట్లో ఉండే ప్రతి ఒక్క దాన్ని పాడు చేయడంతో పాటు మన ఇంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్ పాడవుతుంది. దాంతోపాటు మనకి ఆస్తమా కావచ్చు, కార్డియోవాస్కులర్ ఇష్యూస్ కావచ్చు, లంగ్స్ మీద కావచ్చు, అన్ని మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ కెమికల్స్ని మన ప్రతి ఒక్క ఫ్రేగ్రెన్స్లో ఉన్నాయి. అమోనియం సాల్ట్స్ అంటారు, అల్యూమినియం సాల్ట్, అమోనియం సాల్ట్స్ ఉంటాయి కొన్ని. ఎట్ ద సేమ్ టైం థాలెట్స్ ఉంటాయి, డిహాల్డేట్స్ అని ఉంటాయి. మ్యాక్సిమం థాలెట్స్ ఎందుకు అంటున్నానంటే ఇవి మన ఫ్రేగ్రెన్స్ని లాస్ చేయడానికి. చాలా వరకు కొన్ని బ్రాండ్స్ ఒక యాడ్ చూస్తే మీరు పర్ఫ్యూమ్ కొట్టండి 1 hour ఉంటుంది, 2 hours ఉంటుంది అంటే ఎలా ఉంటుంది పర్ఫ్యూమ్? ఫర్ ద సేమ్ రీజన్, వీటి వల్ల ఉంటుంది. ఇవి వినేటప్పుడల్లా మీకు భయం వేస్తుందో లేదో కానీ నాకు భయం వేస్తుంది. నేను కూడా మీలాగానే ఫస్ట్లో కొట్టేవాడిని పర్ఫ్యూమ్. నేనేం కొట్టకుండా పెరగలేదంటే ఐ యూజ్డ్ పర్ఫ్యూమ్స్ అ లాట్. ఈవెన్చువల్లీ వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్, వెన్ ఐ స్టార్టెడ్ స్టడింగ్ ఆన్ ఇట్, ఈ పర్ఫ్యూమ్స్ మీద చదవడం మొదలుపెట్టాను, తెలుసుకోవడం మొదలుపెట్టాను. ఇంత డేంజరస్ అయి పర్ఫ్యూమ్స్ అని బయటపడ్డాయి. వాడే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో, థాలెట్స్ కావచ్చు, డిహాల్డేట్స్ కావచ్చు, VOCs కావచ్చు, ఇవన్నీ ప్రతి ఒక్క కెమికల్స్లో ఉన్నాయి, అంటే ప్రతి ఒక్క ఫ్రేగ్రెన్స్లో ఉన్నాయి. ఫ్రేగ్రెన్స్ అనే పదం వాడుతూ ఆల్మోస్ట్ 3,000 కెమికల్స్ని వీళ్ళు కలుపుతున్నారు. అవేవేంటి అనేది కూడా చెప్పట్లేదు. యూజువల్గా మన డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో అది ఒక సర్టన్ లిమిట్ వరకు దాటితే వాళ్ళు దాని మీద ప్రొవిజన్స్ కానీ లేకపోతే తీసుకొస్తారు. కానీ ఫ్రేగ్రెన్స్ అనే వర్డ్ వాడటం వల్ల ఫ్రేగ్రెన్స్లో చాలా లిస్టులు ఉంటాయి. ఇవి చెప్పకపోవడం వల్ల, ఫ్రేగ్రెన్స్ అనే వర్డ్ వాడటం వల్ల దే హ్యావ్ ఐ థింక్ కంపెనీస్ హ్యావ్ సోలో రైట్ వెదర్ టు పబ్లిష్ ఇట్ ఆర్ నాట్.
జస్ట్ ఆ పర్టికులర్ అంటే మన ఇండియన్ లాస్లో కొన్ని లుసుకులు ఉన్నాయి, అది వాడుతూ మన హెల్త్ని ఖరాబ్ చేస్తున్నారు. ఈ రోజు వరకు వీటి గురించి క్వశ్చన్ చేసిన వాళ్ళు లేరు. అండ్ ఇప్పుడు మీరు గమనిస్తే ఇంత మాట్లాడుతున్నాం కదా, ఈ వీడియోలో నేను ఇంకో విషయం చెప్తాను. ఫెర్టిలిటీ క్లినిక్స్ అనేది ఈ మధ్యన ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 2015 to till now దర్స్ అ సడన్ రైజ్ ఆఫ్ ఫెర్టిలిటీ క్లినిక్స్. అండ్ ఎప్పుడైనా ఆలోచించారా, అరే ఫెర్టిలిటీ క్లినిక్స్ ఎందుకు దిస్ ఇస్ సో ర్యాపిడ్ గ్రోత్ ఇన్ ఫెర్టిలిటీ క్లినిక్స్ అని? దట్ ఈస్ బికాస్ ఆఫ్ యూజింగ్ ఆఫ్ ఫ్రేగ్రెన్సెస్. వన్ ఆఫ్ ది మేజర్ కాజ్ ఇస్ ఫ్రేగ్రెన్సెస్. మీరు ఏ ఫెర్టిలిటీ క్లినిక్కి వెళ్ళని అడగండి ఎందువల్ల అవుతున్నారు. ఐ హ్యావ్ సీన్ పీపుల్ హూ ఆర్ ఫిట్, హెల్దీగా ఉన్నారు, మంచిగా ఉన్నారు, అసలు సాలిడ్గా ఉన్నారు, ఇంత ఉన్నా కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్ బేబీస్ బికాస్ ఆఫ్ ద ఫ్రేగ్రెన్సెస్ దే ఆర్ యూజింగ్. మన స్కిన్ ఏదైతే ఉందో అది ఒక డోర్ లాంటిది. చాలామంది ఏమనుకుంటారంటే మనం ముక్కుతో పీలుస్తేనే నోటితో పీలుస్తేనే అన్నీ లోపలికి వెళ్తాయి అట్లా, ఎందుకంటే స్కిన్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్. మనం పెట్టే ప్రతి ఒక్క ఏదైతే ఉంటుందో ఆ స్కిన్ ద్వారా మన బ్లడ్లో కలుస్తుంది. మీరు కొట్టే ఆ స్ప్రేలో ఉన్న కెమికల్స్ కూడా మీ బ్లడ్ స్ట్రీమ్లో కలిసి మీ ఆల్మోస్ట్ ఎండోక్రైనల్ సిస్టమ్స్ అంటాం, లేదంటే మీ ఫెర్టిలిటీకి ఏదైతే మెయిన్ సోర్సెస్ ఉంటాయో అవన్నీ డిస్టర్బ్ చేస్తున్నాయి, మీ హార్మోన్స్ని డిస్టర్బ్ చేస్తుంది. సో ఐఎమ్ గివింగ్ యూ హెడ్స్ అప్, ఇలాంటి వాడే కన్నా ట్రై టు అవాయిడ్ దిస్. ఇవి మీరు పక్కన పెట్టడం వల్ల మీ హెల్త్కి ఇంపార్టెంట్. దీనికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే దే ఆర్ మల్టిపుల్ ఆల్టర్నేటివ్స్. ఇఫ్ యూ అబ్జర్వ్ పాస్ట్ 2020లో అది మూమెంట్ ఒకసారి 2020 కోవిడ్ దాటిన తర్వాత పీపుల్ ఆర్ షిఫ్టెడ్ మూవింగ్ టువర్డ్స్ న్యాచురల్, ఆర్గానిక్ కానీ న్యాచురల్ వైపు మూవ్ అవ్వడం జరిగింది. దాంట్లో కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, దే ఆర్ ఫ్యూ బ్రాండ్స్. ఫారెస్ట్ ఎసెన్షియల్స్ కావచ్చు, లేదంటే అరణ్య కావచ్చు, లేదు అంటే కామా ఆయుర్వేద కావచ్చు. దే ఆర్ ఫ్యూ పర్టికులర్ బ్రాండ్స్ విచ్ యూజ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఇదంతా కాదు మాకు ఇంకా బెస్ట్ తక్కువలో కావాలనుకుంటే పీపుల్ రిసైడింగ్ ఇన్ హైదరాబాద్ ఆర్ పీపుల్ వేరెవర్ యువర్ రిసైడింగ్, అంటే ఎక్కడైనా చుట్టుపక్కల హైదరాబాద్ ఉన్నా, హైదరాబాద్ ఎటువైపు ఉన్నా సరే, హైదరాబాద్లో సుల్తాన్ బజార్ అని ఒక ఏరియా ఉంది, లేదా బేగం బజార్ అనే ఏరియా ఉంది, అక్కడ వైపు అత్తర్ అనేది తయారు చేస్తారు. అండ్ దే ఆర్ వెరీ పవర్ఫుల్ పర్ఫ్యూమ్స్. మీరు చిన్న డ్రాప్ పెట్టినా కూడా దట్ లాస్ట్ ఫర్ కంప్లీట్ డే అండ్ ఇట్ ఈస్ నాట్ హార్మ్ఫుల్. దే ఆర్ నాట్ యూజింగ్ సింథటిక్ ఫ్రేగ్రెన్సెస్. న్యాచురల్ ఫ్రేగ్రెన్సెస్ ఉంటాయి, సింథటిక్ ఫ్రేగ్రెన్సెస్ ఉంటాయి, సింథటిక్ ఆయిల్స్ కూడా ఉంటాయి, లేదా న్యాచురల్ ఆయిల్స్ కూడా ఉంటాయి. మనం ఇప్పటికీ ఆల్మోస్ట్ ఆర్టిఫిషియల్ వైపు బతుకుతూ రేపు పొద్దున వీ మైట్ ఆల్సో కన్జ్యూమ్ ఆర్టిఫిషియల్ రైస్. ఆ పరిస్థితికి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలాంటి టైం వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా లెట్స్ మూవ్ అండ్ షిఫ్ట్ అవర్ సెల్ఫ్స్ టు అ బెటర్ లివింగ్, బెటర్ లైఫ్. ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ దోస్ పర్ఫ్యూమ్ బాటిల్స్, ఇప్పటికీ మీకు ఆ పర్ఫ్యూమ్ బాటిల్స్ మీరు షెల్ఫ్లో ఉంటే అవి తీసి పక్కన పెట్టేసి న్యాచురల్ వేకి చేంజ్ అవ్వండి. లేదు కష్టం, కొద్దిగా అత్తర్ ఇవన్నీ కష్టం అనుకుంటే యూ ఆల్సో హ్యావ్ అదర్ ఆల్టర్నేటివ్. మీ ఇంట్లో మీరు ఒక చిన్న గ్లాస్ బాటిల్ తీసుకోండి, దాంట్లో ఎసెన్షియల్ ఆయిల్స్ దొరుకుతాయి. ఎసెన్షియల్ ఆయిల్స్ లైక్ లావెండర్ కావచ్చు, లెమన్ కావచ్చు, చాలా లేదంటే సిడార్వుడ్ అని ఉంటుంది అదైనా కావచ్చు, లేదంటే ఇంకా కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్నాయి అవి తీసుకోండి, దాన్ని కొద్దిగా వాటర్లో డైల్యూట్ చేయండి, స్ప్రే చేసుకోండి. లేదు అంటే యూ మైట్ డూ లైక్ ఇవంతా కాదు అనుకుంటే నార్మల్గా మనం పూజలో వాడే ఒకటి ఉంటుంది. సో దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిమెంబర్ ఇట్, బట్ ఐ విల్ పుట్ ఇట్ ఇన్ డిస్క్రిప్షన్. ఆ డిస్క్రిప్షన్లో పెడతాను, అది కూడా వాడచ్చు మీరు. ఓకే, ఇప్పటివరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని పర్టికులర్గా మీ ఫ్రెండ్స్ అందరితో, మీ ఫ్యామిలీస్ అందరితో షేర్ చేయండి, ఎందుకంటే మీరు పెట్టే ప్రతి రూపాయికి ఆ విలువ ఉండాలి కాబట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు MCM by Purohit Sharma. Thank you and bye, and let's catch up in episode 5. Bye.